నీవు అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాల నుంచి దోపిడీ చేయడానికి తెలంగాణ వచ్చిన వాళ్ళందరినీ నియంత్రించవచ్చు. ఐక్య అని ఉంది మాదాపూర్లో. అది 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఫర్నిచర్ షాపు. అది తీసుకొచ్చింది ఎవరు? టిఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత దానివల్ల ఎవరు బతుకులాగమైనవి? ప్రభుత్వం తీసుకొచ్చి, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వం ఓపెనింగ్ చేసి, ప్రభుత్వం సహకరించి, ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అలాంటి ఫర్నిచర్ షాప్ వచ్చింది ఐక్య. ఆ ఫర్నిచర్ షాప్ తోటి తెలంగాణలో ఉన్న విశ్వకర్మల బతుకులు ఆగమైపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ పెట్టే అప్పర్ కాస్ట్కి ఇచ్చే ప్రతి ఇండస్ట్రీతో, ఆల్ అప్పర్ కాస్ట్ నిర్వహించే ఎవ్రీ ఇండస్ట్రీ బీసీఎస్సీ కుల వృత్తులు ధ్వంసమైంది. ఒక్క మార్వాడియే కాదు, నువ్వు అప్పర్ కాస్ట్ చేసే ప్రతి ఇండస్ట్రీతో బీసీఎస్సీ ఎస్టీల కుల వృత్తులే ధ్వంసమైంది. వీళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేయగలం? కంట్రోల్ చేయడానికి అధికారంలో ఉండాలి మనం. చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు, ఏయ్ నువ్వు మార్వాడి మీద పోరా అంటే మార్వాడి అయినా పోలీసు వాళ్ళని పిలిపించి కాల్పులు జరిపిస్తాడు. బీసీఎస్సీ ఎస్టీలే కదా వచ్చేది. మళ్ళీ అమరవీరులు అన్నాం, మళ్ళీ మార్వాడీల కొట్లాట, మళ్ళీ అమరవీరులు వస్తారు ఇప్పుడు మళ్ళీ 1000 మంది. ఏందన్నా ఇది? జ్ఞానం ఉండాలి మనం చేసేదానికి. ఖచ్చితంగా మార్వాడి విలనే, మార్వాడిలో ఉన్న అప్పర్ కాస్ట్ విలనే. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఎప్పుడు అతను విలన్. విలన్ నంబర్ 4 3 2 1 ఫస్ట్ అది డిసైడ్ చేయాలి. ఇది ఎవరు చేస్తారు? మైదానంలో ఉండి యుద్ధం చేయడానికి సిద్ధమై వర్కర్, కార్యకర్త, యుద్ధ వీరుడు, తాత్వికత చింతన ఉండి రాజ్యాన్ని పట్టుకోవాలనే ఒక పెద్ద బ్రాడ్ ఫిలాసఫీ గమ్యాన్ని చేరాలనుకునేటోడు ఈ పెట్టుకుంటాడు.